హలో, వెల్కమ్ టు చందూస్ చాప్టర్స్. అసలు చూసారా, పచ్చని పొలాల దగ్గరికి వచ్చాము. స్ట్రాబెరీ పికింగ్ చేసుకోవడానికి వచ్చాము. సీజన్ అయితే స్టార్ట్ అయిపోయింది, కానీ యాక్చువల్లీ చెప్పాలంటే అక్కడ ఉన్న ఏరియా మొత్తం నీకు స్ట్రాబెరీస్ పండుతాయి, కానీ ప్రస్తుతానికైతే ఈ లైన్లు మాత్రమే కాసాయంట. సో మేము మా ఇంటికి దగ్గరే కాబట్టి ఒక 2-3 సార్లు ఈజీగా వచ్చేస్తాం ఇక్కడికి. ఈ ఫార్మ్స్ తో మెయిన్ అడ్వాంటేజ్ ఏంటంటే ఇది ఆర్గానిక్ ఫార్మ్. సో మనకి స్ట్రాబెరీస్ చాలా టేస్టీగా ఉంటాయి అండ్ చాలా హెల్తీ కూడా. చూసారా ఎంత పెద్ద బుట్ట పట్టుకున్నాను, బట్ ఎన్ని పండ్లు దొరుకుతాయో తెలీదు. చూసేద్దాం రండి. మా బుడ్డి దానికి ఫస్ట్ అయితే ఒక పండు టేస్ట్కి ఇచ్చాను. అసలు దాని ఎక్స్ప్రెషన్ చూస్తే అమ్మో, చూసారా? బాలేదా? బాలేదా? చూసారా ఇలా ఉన్నాయన్నమాట. సో బేసిక్లీ ఇక్కడ ఇవన్నీ మనమే కోసుకొని, మనకి ఏ పండు నచ్చితే ఆ పండుని మనం కోసుకొని బుట్టలో వేసుకొని తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చామంటే వాళ్ళు బిల్ వేసి ఇస్తారు. మనకి స్టోర్స్లో దొరికే వాటికన్నా ఇవి కొంచెం కాస్ట్లీ, ఎందుకంటే చెప్పానుగా ఇందాక ఆర్గానిక్ అని, ప్లస్ అందులోనూ మనమే ప్రతి ఒక్క పండు కోసుకుంటాం కాబట్టి కొంచెం కాస్ట్లీ అనే చెప్తా. నాకు తెలిసి కిలో ఎంత ఉండొచ్చు నాన్న? 140 క్రోనా పర్ కిలో అన్నమాట. ఇవి మనకి స్టోర్స్లో ఇంకా తక్కువకే దొరుకుతాయి. ఇలా మీకు నచ్చిన పండుని మీరే కోసుకొని తిని ఎంజాయ్ చేస్తే ఎంత బాగుంటుంది. ఇదో మా బుడ్డి దానికి స్టార్టింగ్ లో టేస్ట్ నచ్చలే, ఇప్పుడు టేస్ట్ తెలుసుకొని తింటుంది. చూడండి బాగుందా తల్లి? ఇక్కడ కోసుకుందాం రా మళ్ళీ. మీ అమ్మ కూతురు తింటానే ఉంటారా? ఏమన్నా బాక్స్ నింపుకొని పోయి కొనేది ఉందా? లేదు, అన్ని టేస్ట్ చూసి కొన్న కొంటాంలే అట్లీస్ట్, లేకపోతే బాగోదు. మొత్తానికి కూలోళ్ళు పని చేస్తున్నారు అన్నమాట ఇక్కడికి వచ్చి. మన పండ్లు మనం ఏరుకునే దాంట్లో తృప్తి నీకేం తెలుసు? చూసావా అసలు ఎవరు ఏం మాట్లాడుతున్నారు? చూడు ఇక్కడ చూడు, ఒక్కొక్కటి మనం ఎత్తికితే ఎంత రెడ్గా ఉన్నాయి చూడు పండ్లు. పెయింట్ ఏం వేయలేదు, ఇదిగో ఇలా బాగా రెడ్గా ఉండే పండుని తీసి అలా. అసలు పిల్లలకైతే చాలా ఎగ్జైటింగ్ ఉంటుంది అనమాట ఈ పికింగ్, ఎందుకంటే వాళ్ళకి నచ్చి ఒక పండు కోసి వాళ్ళ టేస్ట్ చూసి ఇంకా డబ్బాలో వేయడం అనేది వాళ్ళకి చాలా కొత్తగా ఉంటుంది కదా. సో దే విల్ డెఫినెట్లీ ఎంజాయ్ ఇట్. అది వా ఎంత బాగుంది. నాన్నకు చూపించు పండు. కాదురా, ఎవరినో చూస్తే తెలుసుకుంటారా బాగా తినేసినావు నువ్వు అని. తిన్నావు కొన్ని బాక్స్ లో మాత్రం ఫిల్ చేయలేదని. బాగుంది తల్లి, చాలా బాగుంది బంగారం. తిను, థ్యాంక్ యూ. తొక్కుతో పాటు పెట్టద్దే. సరే తొక్కు మంచిదని చెప్తా ఉంది. మొత్తానికైతే మేము అట్లీస్ట్ ఒక డబ్బాకి అయ్యేటట్టు తీసుకున్నాము. అసలు ఎందుకే అమ్మాయిలు ఉండాలంటారు? సరే పెట్టు. దీనికి ప్రేమ వచ్చిన ఆనందం వచ్చిన తట్టుకోలేము. చాలమ్మా, నువ్వు తిను. నాన్నకి ఈ పండు సైజ్ కంటే కూడా ఇంకా డబుల్ ద సైజెస్ ఉంటాయి. ఇంకొద్ది రోజుల తర్వాత వచ్చామంటే చెప్పానుగా స్టార్టింగ్ లో అటుపక్క ఫీల్స్ అన్ని యాక్చువల్లీ వరుస పెట్టి కోసేసుకోవచ్చు. చాలా మంది ఇక్కడ ఏం చేస్తారంటే ఇలా ఫ్రెష్ పండ్లను తీసుకెళ్ళి స్టోర్ చేసేసి ఫ్రోజన్ లో వింటర్ మొత్తము ఇలాంటివి తింటారు అనమాట. కొంతమంది తీసుకెళ్ళి జామ్ చేసుకుంటారు, అసలు చాలా అంటే చాలా చేసుకుంటారు, బికాజ్ ఇట్ ఈస్ వెరీ ఫ్రెష్ కాబట్టి. బట్ మనము టీవీలో చూపించేలాగా ఉంటుంది. చూడండి అసలు ఎంత బాగుందో పండ్లు, చూడడానికి నిగనిగలాడిపోతున్నాయి. అసలు చూస్తుంటేనే నోరూరిపోతుంది అనమాట, తినాలి అనిపించేంత. పిక్ చేసుకునే దానికైతే ఫ్రీ ఆఫ్ కాస్ట్, నువ్వు దీనికి ఏం డబ్బులు పే చేయనక్కర్లేదు. వచ్చి కార్డ్ తీసుకొని ఏ లైనో వాళ్ళు చెప్తారో ఆ లైన్లోకి వచ్చి మనం కావాల్సిన కోసేసుకోవడమే. పిక్ చేసుకున్నవి బిల్లింగ్ కౌంటర్లో ఇచ్చామంటే వాళ్ళు బిల్లు చెప్తారు, మనం దాన్ని పే చేసేయాలి. స్ట్రాబెర్రీస్తో పాటు ఇలా ఆర్గానిక్ వెజిటబుల్స్ కూడా దొరుకుతాయి అన్నమాట. ఇదిగో చూడండి, చిన్న చిన్న చెట్లు, ఇంకా పిందెలు ఇక్కడ ఇంకా రాలేదు, ఇదంతా వచ్చేస్తాయి. సో ఇక్కడ స్ట్రాబెర్రీస్తో పాటు ఇక్కడ ఏంట్రా అంటే వీళ్ళు
హనీ బీస్ని ఇలా పెంచుతూ హనీని తయారు చేస్తారు. సో ఈ హనీని కూడా మీరు బొటిక్లో కొనుక్కోవచ్చు. సో మేమైతే ఈ డబ్బాకి అయ్యేటట్టు కొన్నాము. ఇంకా అవి కాకుండా కొన్ని పొట్లకు కూడా దోసామనుకోండి. సో ఇంకెళ్ళి బిల్లింగ్ కౌంటర్లో బిల్ వేసేసుకోవడమే. స్ట్రాబెరీస్ నచ్చాయా బుడ్డి? బాగున్నాయి స్ట్రాబెరీస్. ఇంకా కావాలా? ఇంటి పైన. సో ఇదన్నమాట బొటిక్. సో ఇక్కడ వీళ్ళు ఏంట్రా అంటే కొన్ని చెట్లను కూడా పెంచి అమ్ముతూ ఉంటారు. లైక్ పూల చెట్లని, డైరీ పూలు కావచ్చు, లేకపోతే ఇక్కడ ఏదో పూలు ఉంది చూడండి, ఇవన్నీ అమ్ముతూ ఉంటారు. దాంతోపాటు మాకైతే ఇక్కడ ఈసారి తులసి చెట్టు దొరికింది, తీసుకున్నాం మేము దాన్ని కూడా. మేము ఇందాక 140 అన్నాం కదా, కానీ కాదు, ఈ ఇయర్ 170 క్రోనా చేశారు స్వయంగా కోసుకుంటే. ఇదన్నమాట వాళ్ళ మొత్తం ఫామ్ యొక్క మ్యాప్. సో మనం స్టార్టింగే ఇక్కడికి రావాలి. వస్తే కనుక వాళ్ళు ఏ లైన్లో మనం పిక్ చేసుకోవచ్చో చెప్తారు. సో దాని ప్రకారం మనం ఆ లైన్కి వెళ్ళి పిక్ చేసుకోవడం. మాకైతే ఈ స్ట్రాబెరీస్కి 50 క్రోనా ఎంతో పడినట్టుంది. ఇక్కడ దాంతోపాటు ఒక చిన్న కెఫే ఉందన్నమాట. సో పిల్లలకి ఏదైనా కేక్స్ కావచ్చు, ఇలాంటి సలాడ్స్ కావచ్చు, ఇవన్నీ దొరుకుతాయి ఈ కెఫేలో. వీళ్ళకి ఫేస్బుక్ అండ్ ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంటుందన్నమాట. సో పండ్లు ఎప్పుడైతే మనకి ఎక్కువ కాసాయో వీళ్ళు అక్కడ పోస్ట్ చేస్తారు. మీకు అవన్నీ నేను డిస్క్రిప్షన్ బాక్స్లో డీటెయిల్స్ పోస్ట్ చేస్తాను. ఇక్కడ అదే కాకుండా పిల్లల కోసం ఇలా ప్లే ఏరియా కూడా ఉంది. ఏమో ఇక్కడ కోళ్ళు, డక్స్, చిన్న చిన్న కోడి పిల్లలు అన్నీ ఉన్నాయి. మా బుడ్డితో అయితే ఫుల్గా ఎంజాయ్ చేసింది చూసి. సో ఇక్కడ మీరు చూసారా, ఇందాక ఆర్గానిక్ అన్నాను కదా, వీటి నుంచి తీసిన మాన్యూర్నే వాళ్ళు ఫెర్టిలైజర్గా యూజ్ చేస్తారనమాట. కోడి ఎట్లా అరిచేది? అట్లా డక్కి ఎలా అరిచేది అంటదా డక్కి? సో ఇదన్నమాట స్ట్రాబెరీ పికింగ్ యొక్క విశేషాలు. మీకు ఇక్కడే లోపల పార్కింగ్ ఉంటుంది. ఫుల్ రష్ ఉన్న రోజులు వాళ్ళు ఇంకొక చోట పార్కింగ్ కూడా చూపిస్తారు. సో ఐ హోప్ యూ లైక్ ద వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. కీప్ సపోర్టింగ్. బై బాయ్.